ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాది జరిగిన ఎన్నికలలో కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుని ఘోర పరాజయం చేసిన వైసీపీకి మరికొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. పలువురు కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. గతంలో 3 మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడగా ఇప్పుడు మరొక మాజీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారట. ఇకపోతే ఏపీ ప్రభుత్వం గురించి తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారట. హామీల అమల్లో టీడీపీ కూటమి ప్రభుత్వానికి మరికొంత సమయంలోని ఇటీవల అన్న విషయం వైరల్ అవుతోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలలకి హామీల అమలుపై గగ్గోలు పెట్టడం సరైంది కాదన్నారు. అప్పుడే అద్భుతాలు జరుగుతాయని ఆశించకూడదని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అభిప్రాయపడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీలోకి కేతిరెడ్డి రాకపై జగన్ కూడా సీరియస్ అయ్యారట. దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. చాలా రోజుల నుండి కేతిరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ న్యూస్ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధిపై దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయనున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు రహదారుల రిపేర్లు, కొత్త రహదారుల నిర్మాణంపై తన మంత్రిత్వ శాఖ లక్ష్యాలను పవన్ కళ్యాణ్ గారు నిన్న కలెక్టర్ సదస్సులో తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే.